చెత్త ఎక్కంచెలు వచ్చింది. ఎందుకేసి ఇది ఏం కొంప, ఇది కొంప ఇల్లా ఇరువాట. రోజు రోజుకు ఊడుతూనే ఉన్నా, ఎత్తిపోతూనే ఉన్నా, మళ్ళీ పడుతూనే ఉంది. తెత్తారు ఎత్తాలు మరి ఏందో, మరి ఎక్కడదో కుట్రా, మరి పగలేందో, ఈ కథ ఏందో, ఈ కార్ఖాన ఏం దొరుకుతలేదు. మరి దాని ఇల్లు ఎక్కడా, నా ఇల్లు ఎక్కడా, మరి ఏమనుకుంటుందో, ఏమంటలేను అనుకుంటుందో, మరి ఎక్కంచెలు వస్తుంది. ఎందుకు ఎత్తాంది ఇట్లా? ఏందేమో లచ్చి పొద్దున సంది లొల్లి పెడతాను. నేను ఉంటారని మాటలు ఎందుకంటాను అట్లా? నీ ఇంటికి వచ్చి నేను ఏమన్నా వేసినా, నేను చూసినవా? నేను ఇంటికి నీ పెద్దకు నీ కొంప మీదకి నేను వచ్చినానే? ఎందుకు ఇంత కుళ్ళు కూతంతరా నా మీద? ఏదో మొన్న ఏదో ముచ్చట అనుకున్నాను, నాదే ముచ్చట అని మనసులో పెట్టుకొని అట్లా తిడతానా? ఇట్లా ఎదుడికి మాట్లాడాలేక నీ సంగతి ఏమో నాకు తెలుస్తలేదు. మరి ఏమో అనుకుంటాను నువ్వు బుచ్చి. నువ్వేనా పోసినవా? నేను పోసిన తిరుగుతా లాలా ఊరికెత్తాను. నీకే అనుమానం వచ్చిందో, నీకేమో మా ఇంటి ఇరికి పడతాను. నేను తిట్టినా నేను ఊరికొచ్చి ఏందో అని ఊరికొచ్చి మాట్లాడతాను నేమన్నట్టుగా. నీకేం అవసరమే? నీకేం కూరుకుతంత్రాలే? నీకేమన్నా పోసిన నేను తిట్టుకుంటానా? నీకేం అవసరం ఈడ? ఓ లచ్చవ్వా, పొద్దున సండి నువ్వు ఏదేదో కాయించుకొని లొల్లి పెడతాను. నీ ఇంటి ముందరికి వచ్చి నువ్వు చెప్పేసి నువ్వేమన్నా చూసినావా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా చూసినావా? నేను చూసినా ఏదో మొన్నటి మాటకి ఏదో కాయించుకొని లొల్లి బాగా లొల్లి పెట్టుకోవాలని నువ్వు చూస్తానవా? అసలు నీకు ఏమనిపిస్తాను? నన్ను చూస్తే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నేను ఏమంటానా? ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఓ వగలాడి, నువ్వు ఊరికెత్తాను ఇంటి పక్క పోయి ఇవ్వలేరా? నువ్వేమన్నా ఊరికెత్తాను ఏదో మొన్నటి ముచ్చటకు నువ్వేనా పోసినావా? నేను ఊరికెత్తాను నేను అన్ననా? ఇంకా పక్క పోయిన వాళ్ళు రావాలని నువ్వు అంటాను. మరి వాళ్ళు వస్తలేరే? నీకు బాగా ఆవేదన బాగున్నది, నీకు ఎందుకే ఇంత ఏమనుకుంటాను? అసలు నువ్వు ఏంది లొల్లి కావాలని ఉన్నది నీకు? బాగా ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతానే పిల్ల. ఎందుకే ఇంటి ముందట అంతగానో పెట్టుకుంటున్నారు? ఇంటి ముందట నా ఇంటి ముందట పాచి పోసిన వాళ్ళు ఉడుచుకుంటూ ఇటు వచ్చి పోసిన వాళ్ళు నేను తిట్టుకుంటాను. దీనికి అవసరం ఎవరికి వచ్చి బుచ్చమ్మ ఉరికి వచ్చి ఏంది నన్ను చూసుకుంటూ తిడతాను అని మాట్లాడతాను. తాత నేను ఏమల్లే తాత, ఏంది లొల్లి చూడు ఎట్లా మాట్లాడుతుందో. మాట్లాడతాను ఇప్పుడు తాత రాగానే వెళ్ళిపోయి గురిగిలెట్టే గారికి అన్నట్టు మాట్లాడుతున్నావా? నేను నాకు ఆరాంతో అయింది సరిపోలేదు అని నాతో పెట్టుకుంటాను. ఇక్కడైతే పని కలవది. సర్పంచ్ దగ్గర పోతేనే అయితే చెట్టు కింద పోతేనే నీ సంగతి ఏందో నా సంగతి ఏందో చెప్తాడు. ఎవరు లాగుతాను ఎవరి మాట కడతాను సర్పంచ్ చెప్తాడు. ఇందాంపా సర్పంచ్ దగ్గర పోతావానే? పోతూ ఎట్లా పోతూ 4 ఉతికినాకనే సర్పంచ్ చెప్పాలి. ఉత్త చెప్పుకుంటే కాదు. ఎట్లయితే అట్లా దండగా అయినా మంచిగా పడతావాని అయితే నీ సంగతి ఇట్లయినావు. కలవాలు పడతానేంటో చూసుకుందాం. ఓ లచ్చమ్మ గంతగానే కొట్టుకుంటారే? బుచ్చమ్మ ఊగోవే, మీ పిల్లలు మొగలు అయితే కొట్టుకొస్తారే, వాళ్ళని చంపుతారా మీరు కూడా? అందుకంటే ఆరే 3 శిఖలు కూడా ఉండే కానీ 30 జుట్లు కూడా ఉంటాయి అని ప్రపంచం. అందుకే చెప్పినారే సర్పంచ్ దగ్గర పోతే ఎట్లుంటదే? ఊగోనే వాళ్ళు కొట్టుకొస్తారే, జైల పాలవుతారు. ఊకోవే కాసంత లచ్చి బుచ్చి. కానీ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు మన ముందుకు తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం.